నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. లిక్కర్ కుంభకోణంపై నిజంగా కీలక మలుపులు తిరుగుతున్నాయి. రేపు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఒక ఈడీ విచారణ, అదేవిధంగా 23వ తారీఖు మిథున్ రెడ్డి విచారణ. దీంతోపాటు కీలక మార్పులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే దీని గురించి మనతో మాట్లాడడానికి లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మేడం నమస్తే. సత్యమూర్తి గారు, దాదాపు లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టింది, దానికి ఆద్యుడు ఎవరంటే విజయసాయిరెడ్డి. కర్త కర్మ క్రియ అంతా కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పేసి ఏదైతే కాకినాడ సెస్ బోర్డుకి విచారణ పిలిస్తే ఈ విషయాలు బయటపెట్టాడు. రేపు మళ్ళీ అదే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకి రాబోతున్నాడు. వస్తూ 2 రోజుల ముందే ఒక ట్వీట్ కూడా చేశాడు. సో ఆ ట్వీట్ మీద చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు సంచలనం కింద మారింది. సో ఎలా చూడాలి రేపు విజయసాయిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు? ఇద్దరిని, భారతిరెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా ఇరికించబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. దీని నుంచి ఎలా ఆలోచించాలంటారు? అంటే విజయసాయిరెడ్డి ఏం చెప్తాడనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏం చెప్తాడో విజయసాయిరెడ్డికే తెలియదు, మనకైతే తెలుస్తుంది. లేకపోతే మీరన్నట్టు కాకినాడ సెజ్ దానికి సంబంధించి విచారణకు వచ్చి లిక్కర్ కుంభకోణం గురించి ఎందుకు చెప్పాడు? లేకపోతే వేరే ఏదో దాంట్లో రాజ్యసభకి రాజీనామా చేసినప్పుడు ఎప్పుడో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఎందుకు చెప్పాడు? ఏమన్నా దానికి ఏమన్నా లాజిక్ ఉంటుందా? లాజిక్ లేదు. ఆ టైంలో ఏదో వేస్తాడు ఇట్లా, అందులో ఇరుక్కుంటున్నారు చాలామంది. ఇప్పటికే పాపం విజయసాయిరెడ్డి అట్ట వేస్తే ఇరుక్కున్నారు అందరూ వాళ్ళలో. మరి ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ డబ్బులన్నీ ఎక్కడికి పంపించావు అని అడిగితే బలం చోటకు పంపించానని చెప్తాడా? ఏదో చెప్పాలి కదా. అట్లా చెబితే మరి వాళ్ళు అవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తారా? లేదు డబ్బులు ఇటు కాదు ఇటు పంపించానని చెప్తాడా? ఎటు పంపించాడో చెప్పాలి కదా. అందుకని ఏం చెప్తాడనేది తెలీదు. ఏం చెప్తాడనేది మనం వేరే వాళ్ళ విషయంలో అయితే ఊహించవచ్చు, కానీ విజయసాయిరెడ్డి విషయంలో ఊహించటం అది సాధ్యం అయ్యే పని కాదు. విజయసాయిరెడ్డి ఎవరి మీదైనా చెప్పచ్చు, ఎవరి పేరైనా చెప్పచ్చు. అంటే విజయసాయిరెడ్డి ఏమి కల్పించి ఏదో కాకమ్మ కథలు చెప్పక్కర్లా, వాస్తవం చేసి చాలా అందరూ ఇరుక్కుంటారు. ఇప్పుడు జరిగింది అదే కదా. మొత్తం అన్ని రకాల ఈ కేసులన్నిటిలో కూడా జరిగింది చెప్పినందువల్ల ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్ని అరెస్టులు, ఇన్ని కథలు, ఇన్ని కమామేషులు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన జరిగింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా చెప్పాలి. మరి చెప్తాడు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూర్చోబెట్టి కాఫీలో షుగర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అని అడిగి కాఫీ ఇచ్చి తాగిచ్చి పంపించరు. వాళ్ళ తరహాలో వాళ్ళు అడుగుతారు కదా. వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా. 3,500 కోట్లు దుబాయ్ వెళ్ళింది, ఎవరు ద్వారా వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది అనేది అడుగుతారు కదా. 100 కోట్లు ఇప్పించాడు ఈయన వాళ్ళ అల్లుడితో చెప్పి, మరి 100 కోట్లు ఎందుకు ఇప్పించావు అని అడుగుతారు కదా. ఆ 100 కోట్లలో మళ్ళీ రిటర్న్ ఎంత ఇచ్చారని అడుగుతారు కదా. మామూలుగా ఏంటంటే ఏదన్నా అమ్మకాలు కొనుగోళ్లు జరిపితే జిఎస్టీ కట్ అవుతుంది. జిఎస్టీ అట్లా విజయసాయిరెడ్డికి జిఎస్టీ కట్ అయినట్టు 100 కోట్లు ఇస్తే 70 కోట్లే ఇచ్చారు రిటర్ను, ఇంకా 30 ఇవ్వాలి. అదే ఆయన బాధ కూడా అదే పాపం. అందుకని జిఎస్టీ కట్ చేస్తారా ఇవ్వరా అని చెప్పి ఆయనకు కూడా బాధ ఉండొచ్చు. 100 ఇస్తే దానికి 10-20 ఎక్కువ వేసి 120 ఇస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది, కానీ 100 ఇస్తే 70 ఇచ్చి మిగతాదంతా పార్సిల్ చేసి దుబాయ్ పంపిస్తే మండదా? ఎవరికైనా మండుతుంది. అందుకని ఈ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు అని ఇప్పుడే మనం ఊహించటం కరెక్ట్ కాదు. లేదా మరో కొత్త కుంభకోణాన్ని ఏమైనా బయటపెట్టే అవకాశం కూడా ఉంది. అదే చెప్తున్నా కదా. నువ్వు ఎంపీగా రాజీనామా చేయటం ఏంది?
అది తీసుకొచ్చి అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను, ఆయనే చెప్పాడు ఇదేనరా అని చెప్పటం ఏంటి? పోర్టు కాకినాడ సెజ్ రాసుకోవటానికి రాయించుకున్నారు బలవంతంగా, దానికి వెళ్ళి రాజకేశ్వర రెడ్డి పేరు చెప్పడం ఏంటి? అందుకని ఇప్పుడు ఏం చెప్తాడనేది మనకు తెలీదు. వాస్తవాలు అన్నీ తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయనకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చింది, నాకు కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత తెల్ల జుట్టు వచ్చింది. కానీ ఆయనకి ఇవన్నీ ఎప్పుడు రాజారెడ్డి టైం నుంచి లెక్కలు చూసి 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 చిన్న వయసులోనే జుట్టు కూడా తెల్లబడ్డది. అందుకని ఆయన ఏం చెప్తాడనేది మనకు తెలియదు. ఆయన ఏది చెప్పినా కానీ ఆయనతోటి పూర్వం కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఇరుక్కోవటానికి అవకాశం ఉంటుంది, ఇరుక్కుంటారు కూడా, ఆల్రెడీ ఇరుక్కున్నారు కూడా. ఆల్రెడీ దుబాయ్కి డబ్బులు వెళ్ళటం ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉన్నాయి కూడా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర అన్ని ఆధారాలు లేకపోతే వాళ్ళు అసలు కేసే టేకప్ చేయరు, విచారణ కూడా పిలవరు. అసలు విచారణకు పిలవటం కాదు, వాళ్ళు అసలు కేసు టేకప్ చేయరు. చీచి మేము చేయమంటారు. అందుకని మరి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా ఇన్ని పిలవరు. ఇప్పుడు ఈయన 100 కోట్లు అప్పు పెట్టిన ఆయన, ఆ 100 కోట్లు అప్పు తీసుకున్న ఆయన కూడా పిలుస్తున్నారు కదా. నెక్స్ట్ డే 100 కోట్లు తీసుకొని అందులో 70 దీనికి ఖర్చు పెట్టి భారీ ఎత్తున తయారు చేయాలి కదా. అందుకని ఆ తయారు చేయడానికి ఇవన్నీ ఖర్చు పెట్టి ఇంకో 20 కలిపి ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే GST కట్ చేసుకుంటే మండదా. అందుకని ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి. మరి నేను అనుకోవటం అయితే విజయసాయిరెడ్డి చెప్తాడు, చెప్పకపోయినా వాళ్ళు చెప్పిస్తారు. అయితే కనకదుర్గ గారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు నిజంగా విజయసాయిరెడ్డి ఏం చెప్తాడనేది మనం గ్రహించలేమనేది ఒకటి తీసి పెడితే, వస్తే ఎవరిని ఈసారి ఇరికిస్తాడనేదే ఎక్కువ వైసీపీలో చాలా వరకు అంతర్మతం చెందుతున్నారు వాళ్ళు. ఈసారి వస్తే డైరెక్ట్గా పెద్ద చైర్ కేసు ఖర్చు వేస్తున్నాడా అనేది చూస్తున్నాం. అదే ట్వీట్ కూడా చూసాం, ఏంటంటే మీకున్న కోటరీ అమ్ముడుపోయింది, అమ్ముడిపోవడంతో ఖచ్చితంగా మీరు కూడా ఇరుక్కుంటారని చెప్పాను. అంటే ఇప్పటికే అసలైన వాస్తవాలన్నీ కూడా బయటికి వచ్చేసాయి, ఇక పైన రాబోతుందంతా కూడా చాలా పెద్ద పెద్ద చైర్లే ఇప్పుడు ఇరుక్కోబోతున్నాయని చెప్పి అంటున్నారు. సో మొత్తానికి విజయసాయిరెడ్డి గారు రేపు, ఎల్లుండి మిథున్ రెడ్డి గారు, సో వీళ్ళిద్దరి విచారణ ఈడీ చూడడం, అంటే మిగతా సంస్థలు కాదు కానీ వీడీ చూడడాన్ని ఎలా చూడాలంటారు? మీరు ఇందాక అన్నారు కదా, ఇవాళ రాజకేశ్వర రెడ్డి ఇందాక విజయవాడ GGHCనా అదేంటి దానికి వెళ్ళాడు పాపం భయంతో హాస్పిటల్కి. అంటే ముందే భయపడుతున్నాడు ఆయన, ఎందుకంటే ఫస్ట్ ఆయన పేరే వచ్చింది. అసలు ఇది వాళ్ళు విజయసాయిరెడ్డిని పిలుస్తారని ఎవరిని ఊహించారండి అసలు? అంటే ఈడీ పిలుస్తుందని ఎవరు ఊహించలేదు కదా. అంటే విజయసాయిరెడ్డి నెట్వర్క్ ఎట్లా పెట్టుకున్నాడో చూసుకోండి. మొత్తం కేసు అంతా కూడా ఒక కొలిక్కి వచ్చే వరకు ఈడీ పిలవల. ఇవాళ అంటే దీని అర్థం ఏంటంటే ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఇది ఒక ముగింపు దశకు వస్తుందా అని ఒక సందేహం వస్తుంది. మీరు అన్నట్టు దానికి తగ్గట్టుగానే అతను ఒక ట్వీట్ చేశాడు. వెనిజువేలా అధ్యక్షుడు భార్య ఎట్లా అయితే US వాళ్ళు కిడ్నాప్ చేశారో అట్లా నీ చుట్టూ ఉండే కోటరీ కూడా ఆల్రెడీ అమ్ముడుపోయింది, నువ్వు జాగ్రత్త సుమా అంటే దాని అర్థం ఏంటి? నెక్స్ట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి జైలుకి వెళ్తారా, వాళ్ళ పేర్లు బయటకు వస్తాయా? మనకు అర్థమైంది అది. అంతకుమించి నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు ముందే వచ్చినట్టున్నాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి. ఇప్పుడు మంగళవారం వస్తారు, ఆ సోమవారం రాత్రికి వచ్చినట్టున్నాడు అతను. అంటే భయపడుతున్నాడు. ఇవాళ ఎప్పుడైతే 22 విజయసాయిరెడ్డిని పిలిచారో, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మనం విజయసాయిరెడ్డిని మీరు అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇవాళ మనం అనుకుంటున్నాం సజ్జల సలహాదారు, సజ్జల అంతా నడిపించాడని. నడిపించడం వరకే అతను వంతు. కానీ ఇన్ అండ్ అవుట్ తెలుసున్నది విజయసాయిరెడ్డి ఒక్కరికే. ఎందుకంటే రాజారెడ్డి నుంచి, రాజశేఖర రెడ్డి నుంచి, జగన్మోహన్ రెడ్డి వరకు అందరికీ ఆయన పనిచేశాడు. అందరి లెక్కలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఒక రకంగా అందరి చుట్టూ ఆయన చేతుల్లో ఉందని అర్థం. అటువంటి వ్యక్తి ఇన్ని కుంభకోణాలు జరిగాక ఇప్పుడు 100 కోట్లు ఇచ్చాను, నేనే పెట్టుబడి పెట్టించాను, మొదటి 3 సమావేశాలు మా ఇంట్లో జరిగాయని ఆయనే చెప్పారు. ఆ 100 కోట్లు నాకు అసలు వచ్చింది, వడ్డీ ఇవ్వలేదు వాళ్ళని కూడా ఆయనే చెప్పారు. కాబట్టి ఇక్కడ 100 కోట్లు ఆయన ఎందుకు చెప్పాడు అంత ఓపెన్గా అంటే తప్పు చేయలేదా విజయసాయిరెడ్డి?
లేకపోతే నేను 100 కోట్లు పెట్టానంత ఓపెన్గా ఎలా చెప్పగలిగాడు? అదొకటే మనం ఆలోచించాలి. ఇక్కడ విజయసాయి రెడ్డి ఇవాళ సేఫ్లో ఉన్నాడా అనేది ఒక సందేహం నాకు. అంటే వీళ్ళందరినీ ఇరికించి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడా? ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి తప్పిదం ఏంటంటే విజయసాయి రెడ్డిని ఆపకపోవటం, నా ఉద్దేశం అయితే. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన మనిషిని మనం బయటికి పంపించుకోకూడదు. నీకు యాక్చువల్గా నీ కుటుంబ సభ్యుల కంటే విజయసాయి రెడ్డిని నువ్వు ఎక్కువగా చూసుకోవాలి. నీకు అసలు ఆర్థిక భిక్ష పెట్టాడు ఆయన. 43,500 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా నీకు తెచ్చి పెట్టాడు ఆయన. అసలు జగన్ అనేవాడు ఎవడు అసలు? అటువంటి విజయసాయి రెడ్డిని నువ్వు ఎందుకు వదులుకున్నావు? ఒక సజ్జల కోసం వదులుకున్నావా? ఎవరి కోసం వదులుకున్నావు? నువ్వు ఎవరి కోసం వదులుకున్నా ఇవాళ అనుభవించాల్సింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే విజయసాయి రెడ్డిని మనం ఏ కోసైనా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. రేపు ఇంకా కొత్త పేర్లు కూడా రావచ్చు, మనకు తెలీదు. ఇవాళ ఎన్ని పేర్లు బయటకు వచ్చాయండి, ఎంతమంది ఇరుక్కున్నారండి. రాజ్ కేసిరెడ్డి నుంచి మొదలుపెట్టి మీరు బాలాజీ గోవిందప్ప, తర్వాత ఇటీవలి కాలంలో బాంబే నుంచి ఎన్ని పేర్లు వచ్చాయి. ఎట్లా హవాలా రూపంలో మనీ వెళ్ళింది. మనం చెప్పిన అట్టపెట్టెలు కావచ్చు, గోను సంచులు కావచ్చు, బాంబే టు హైదరాబాద్, హైదరాబాద్ టు తాడేపల్లి. అసలు ఏంటిది అంటే ఒక ఏమనాలి, ఒక పెద్ద మనకి బాగ్దాద్ గజ దొంగ సినిమాల్లాగా ఒక పెద్ద లిక్కర్ స్కామ్ మీద ఒక పెద్ద సినిమా తీయచ్చు. ఇంకా ఎన్ని మలుపులు వస్తాయో అది నేను అనేది. ఏది ఏమైనా విజయసాయి రెడ్డిని పిలవడంతో నా ఉద్దేశం అయితే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే నాకు కనిపిస్తోంది. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏదైతే తాడేపల్లి నుంచి యలహంకకి వెళ్ళే టైంలో విమానంలో ప్రయాణిస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి కూడా ఇప్పటిదాకా మన లియోకి సంబంధించినట్టు కొంత దర్యాప్తు చేసి తెలిసింది ఏంటంటే ప్రతిసారి ఫ్లైట్లో మిథున్ రెడ్డి ఉంటున్నాడని చెప్పి తెలుస్తుంది. అదే ఒకసారి అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు కూడా కలిసి యలహంకకి వెళ్ళారన్న సంగతి కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. సో ఇక్కడ ఏదో జరుగుపోతుంది అనేది మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డిలో భయం కూడా ఒకటి కలుగుతున్న సంగతి అయితే అర్థమవుతుంది. అదే కాకుండా ఇప్పుడు మిథున్ రెడ్డిని రేపు 23వ తారీఖు పిలుస్తున్నారంటే ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే మిథున్ రెడ్డి నాకు సంబంధం ఏమి లేదు అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు. లిక్కర్ కుంభకోణం నాకేం సంబంధం, నేను ఎంపీని కదా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. రాజకేశ్వరరెడ్డి కూడా అదే చెప్పాడు. నాకెట్లా తెలుసు, నేను ఐటీ అడ్వైజర్ని కదా, నాకు లిక్కర్కి ఏంటి సంబంధం అన్నాడు. ఇవన్నీ నువ్వు చెప్పటం కాదు, అక్కడ ఆధారాలు గీధారాలు అన్నీ ఉంటాయి కదా. అందుకని మిథున్ రెడ్డి ఏం చెప్తాడంటే, ఇప్పుడు సెట్ దగ్గరికి వచ్చి కూర్చోబెట్టి పాపం వాళ్ళు మర్యాదగా అడిగారు, అయ్యా ఏంటి జరిగినాయి ఏంటి చెప్పండి అంటే, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అని చాలా 3 అద్భుతమైన విషయాలని చెప్పాడు. సిట్టు వాళ్ళు అద్భుతమైన విషయాలు బాగానే చెప్పావు, కానీ వాస్తవం ఇట్లా ఉంది అని చెప్పి ఆయన్ని అప్పట్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంటరీ కమిటీకి సంబంధించి ఆయనకి బెయిల్ రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఈ తాకీదులు రావటంతో సిట్టికి సమాధానం చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ దగ్గర కూడా అట్లాగే చెప్పటానికి వీలుందా అనే విషయంలో ఇద్దరు తర్జన పడితే పడి ఉండొచ్చు. అంటే సిట్టికి చెప్పారు కదా, అని మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు చెప్తే ఎట్లా, అవన్నీ మేము చెప్పలేము, నేను ఎంపీగా చాలా బిజీగా ఉన్నాను, నేను ఈ కుంభకోణం ఎట్లా చేస్తాను, ఇట్లా కదా చెప్పాడు. రాష్ట్రంతో నాకు సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు, మనకు అస్సలు సంబంధమే లేదు అన్నాడు. మరి అట్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర కూడా అట్లా చెప్తే నడుస్తుందా అనేది వాళ్ళు కూడా తర్జన పడాలి కదా. రకరకాలుగా ప్రోస్ కాన్స్ ఆలోచించుకోవాలి, న్యాయ నిపుణులతోటి మాట్లాడాలి. మనం దొరకకుండా ఉండాలంటే ఎట్లా ఏం మాట్లాడాలి, ఏం పాయింట్లు చెప్పాలని వాళ్ళు తర్ఫీదు ఇస్తారు, వాళ్ళు తర్ఫీదు కూడా ఇస్తారు. ఎట్లా చేయాలి, ఏంటి, ఎట్లా మాట్లాడాలి అని. మీరు అతను ఎవరు, అల్లు అర్జున్ తొక్కిసలాట జరిగింది కదా హైదరాబాద్లో సంజయ్ థియేటర్ దగ్గర. అప్పుడు పక్కన అడ్వకేట్లు కూర్చొని
ఆయన ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో ముందరే చెప్పారు. చెప్పి చేయించి 2-3 సార్లు ట్రయల్ వేయించి ఆ తర్వాత తీసుకొచ్చి మాట్లాడిచ్చారు. అట్లా మనం ఏమనుకుంటామంటే ఒక అల్లు అర్జున్ పాపం సినిమా యాక్టర్ కాబట్టి అట్లా చేశారేమో అనుకుంటాం. వీళ్ళు అదే చేస్తారు. వీళ్ళు కూడా ముందర కూర్చొని మాట్లాడుకుంటారు, క్వశ్చన్లు అడుగుతారు. అంటే సిఐడి వాళ్ళు, సిబిఐ వాళ్ళు, సిట్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు, మనం ఏం సమాధానం చెప్పాలని ట్రైనింగ్ సెషన్స్ అన్నీ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి చిన్న నేరాలు కాదు కదా. ఇప్పుడు ఏదో చిన్న నేరం అనుకో, దానికి ట్రయల్ ఏమేస్తాడు వాడు మాత్రం, వాడికి ఎవడు ఉంటాడు ట్రయల్ వేయటానికి? వాడికి పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా ఉండరు కదా. వీళ్ళకి అట్లా కాదు కదా, వీళ్ళకి సంపూర్ణంగా మొత్తం అడ్వకేట్ వ్యవస్థ ఉంటుంది వీళ్ళకి. తెలంగాణ ప్యాలెస్లో ఇలాంటి ట్రైనింగ్ సెక్షన్ జరుగుతున్నాయి, అయితే ఉంటాయి, లేకుండా జరగదు. ఇప్పుడు అంత పెద్ద ప్యాలెస్లో కూర్చొని ఊరికే షటిల్ ఆడుకుంటూ కూర్చుంటారా ఏంటి? ఈ పనులే చేస్తారు. అందుకని మనకు అంతకు ముందర మామూలుగా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. అందరూ చక్కగా ఈవినింగ్ షికార్కి వాకింగ్కి వెళ్ళే వాళ్ళని, అక్కడ సాటి ఖైదీలు వాళ్ళే వీళ్ళకి టీ పెట్టి ఇచ్చేవాళ్ళని, ఇవన్నీ రకరకాలుగా విన్నాం కదా. మరి అంత జైల్లోనే మరి అంత మద్దతు వచ్చినప్పుడు బయట యలంక ప్యాలెస్లో అడ్వకేట్లు వచ్చి చెప్పరా? డిస్కషన్స్ ఉన్నారు కదా సార్, 100 మందిని పెంచి మరి అటువంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు అందుకే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. మామూలుగా ఈ రీల్స్లో కూడా వస్తుంటాయి కదా, ఐఏఎస్కి వెళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ వాళ్ళు అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు. వాటన్నిటిని రీల్స్ చేసి వదులుతూ ఉంటారు. వినేవాడికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని వాళ్ళకి ట్రైనింగ్, ఐఏఎస్కి వెళ్ళటానికి వాళ్ళకి కూడా. అంటే ఇటువంటివి చాలా కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కూడా ట్రయల్ రన్ వేసుకుంటారు, తప్పులేదు అందులో. వాళ్ళు కూడా తప్పించుకోవాలని చూస్తారు కదా. ఎవడు మాత్రం వచ్చి జైల్లో కూర్చోవాలని అనుకుంటాడు? ఇప్పుడు కుంభకోణం చేశారు, అధికారంలో ఉన్నప్పుడు జరిగి ఉండొచ్చు, దాని నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరగలేదా? మరి దాని నుంచి తప్పించుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. అట్లాగే ఏదైనా అంతే, ఏ నేరమైనా తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మరీ ముఖ్యంగా ఇటువంటి వైట్ కాలర్డ్ నేరాలు అయితే మరీ ముఖ్యంగా వాళ్ళకి ఇంకా డబ్బులు అవి కూడా ఉంటాయి కాబట్టి, మంది మార్బలం ఉంటాయి కానీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే నాకున్న విశ్వాసం ఏంటి అంటే, ఎన్ని ట్రయల్ రన్లు వేసుకున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఊహించని ప్రశ్నలు అయితే అడుగుతుంది. వీళ్ళు ఊహించని ప్రశ్నలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విత్ ఆధారాలు లేకపోతే అసలు కేసే పెట్టరు. అందుకని వాళ్ళ దగ్గర మొత్తం సంపూర్ణమైన సమాచారం ఉంటుంది. మనీ లాండరింగ్ వాటికి సంబంధించి వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద కేసులను కూడా సాల్వ్ చేశారు. ఏమన్నా ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. పాత కేసులు అవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. అందుకని వీళ్ళు ట్రయల్ రన్ అయితే వీళ్ళు వేసుకుంటారు, అందులో డౌట్ లేదు. ట్రైనింగ్ సెషన్ అయితే ఉంటుంది. మరి ఆ ట్రైనింగ్ సెషన్లో అడిగినట్టే చెప్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా సమాధానం చెప్తారు. వీళ్ళు ఊహించని క్వశ్చన్ పేపర్ వస్తే మాత్రం దొరికిపోతారు. కనకదుర్గ గారు, వాస్తవానికి మొన్న ఏదైతే ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి గారు, దాంట్లో ఇప్పటిదాకా ఎప్పుడూ లేనిది భారతిరెడ్డి గారి ప్రస్తావన కూడా వచ్చిందని చెప్పి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే గతంలో కూడా విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన టైంలో స్పెషల్ థ్యాంక్స్ టు భారతిరెడ్డి గారు అని చెప్పేసి ఇచ్చారు. అంటే భారతిరెడ్డి గారు ఈ క్వార్టరీకి సంబంధించి ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ ఏదైతే అంటున్నారో, అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు. సో ఖచ్చితంగా అప్పుడు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు, నిన్న కూడా భారతిరెడ్డి గారి పేరు తీశారంటే ఈసారి కీలకంగా బయటకు వదిలిన లీక్ పేరు ఏంటంటే భారతిరెడ్డి గారు అని చెప్పి అంటున్నారు. నిజంగా భారతిరెడ్డి గారు విచారణ ఎదుర్కొనే అవకాశాలు ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే మీరు చిన్న కరెక్షన్ ఏంటి అంటే, విజయసాయిరెడ్డి ట్వీట్లో భారతిరెడ్డి పేరు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో. అప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ధన్యవాదాలు చెప్పాడు భారతిరెడ్డికి, కానీ మొన్న వెనిజులా సతీమణి అన్నప్పుడు అది వెనిజులా అధ్యక్షుడి సతీమణి అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ ఆయన సతీమణి గురించి కానీ ఆ ప్రస్తావన తీసుకురాల. వెనిజులా అధ్యక్షుడి
భార్యతో సహా తీసుకెళ్లారు అమెరికా పోలీసులు అని మాత్రమే చెప్పాడు. అంటే అంతరంగ కోణం అయితే అది కాదు, అది ఇండైరెక్ట్ గా చెప్పాడని లోపల అంతర్గతంగా అది అట్లా ఉంటుంది కానీ బట్ ఆయన పేరు అయితే భారతిరెడ్డి గారి పేరు పేరు అయితే అయితే ఆయన తీయలేదు. పేరు ప్రస్తావించలేదు, కానీ, అంతర్గతంగా ఉండొచ్చు అని. ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు రికార్డ్స్ స్ట్రైట్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అంతే, అంతమించి నాకేం వేరే ఉద్దేశం ఏం లేదు. అయితే కనకదుర్గ గారు ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్ సంబంధించి ఆల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన కూడా విచారణకు సంబంధించి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏదో రకమైన పెద్ద చర్చ అయితే నడుస్తుంది. పండగ అయిపోయిన వెంటనే ఇవి జరుగుతున్నాయి కాబట్టి 100% అతి తొందరలో కేసు ముగింపుకి వస్తుందని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? అదే ఇందాక చెప్పా కదండి, ఇది ఒక ఖచ్చితంగా ఒక ముగింపు దశకు చేరుకుందా, అందుకే విజయసాయిరెడ్డి గారిని పిలిచారు. ఒకటి. రెండు, వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు ఎవరు, విజయసాయిరెడ్డి, కానీ అంతర్గత అర్థం అది కనిపిస్తోంది మనకి. అంటే అధ్యక్షుడు సతీమణి అన్నారు కాబట్టి ఆ రకంగా తీసుకోవటం జరిగింది. మీరు ఇంకొక పాయింట్ మనం అంతకుముందు చాలాసార్లు మనం అందరం మాట్లాడుకున్నవే, బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాలు చూసేది భారతీరెడ్డికి, కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉండబోతోంది అంటే ఆవిడకి డైరెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఈ డబ్బుల వ్యవహారంలో ఇవి లావాదేవీల్లో అవి ఏమైనా సాక్షికి పంపబడ్డాయా? ఇప్పుడు ఎందుకంటే సాక్షి అనేది ఇవాళ ఒక ఏమనాలి లాభాల్లో ఉన్న పేపర్ అని మనకు అనిపించట్లేదు మనకి తెలిసి, ఎందుకంటే వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఏకంగా 500 కోట్ల వరకు వాళ్ళు యాడ్స్ ఇచ్చుకున్నారు. అయితే గత 18 నెలలుగా చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇన్కము లేదు. ఆ లెక్కను చూసుకుంటే ఇంచుమించు 2 ఏళ్ళు పైబడి అనుకోండి, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి 2 ఏళ్ళు ఒక పేపరు ఒక ఛానల్ నడపాలంటే అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు కొత్తగా నేను ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పట్లేదు, అయితే జరిగిన డబ్బులు ఏవైనా ఉండుంటే అవి పత్రిక పెట్టారా, పేపర్కి పెట్టారా, లేకపోతే భారతీ సిమెంట్కి పెట్టారా, అవన్నీ మనకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత, అంటే 100% కాదు, 90% కాదు, ఇంత పర్సెంట్ అని మనం చెప్పలేం, కానీ 1% ఉన్నా 10% ఉన్నా ఆ భారతీరెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కొద్దో గొప్ప ఉండొచ్చు, అంటే ఈ డబ్బు మేనేజ్మెంట్ వరకు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఇరుక్కోవచ్చండి. మరి భారతీరెడ్డిని విచారించరా ఈడీ, భారతీరెడ్డిని కూడా పిలుస్తారా, ఓన్లీ జగన్మోహన్ రెడ్డినే పిలుస్తారా అనే దానికి రేపు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక కానీ మనకేమీ ఆన్సర్ దొరకదు. విజయసాయిరెడ్డి రేపు ఏం బాంబులు పేల్చబోతున్నాడు అనేది మనం వేచి చూడాలి, ఎందుకంటే ఇది చాలా క్రూషియల్. ఒక రకంగా వైసీపీకి అన్ని రకాలుగా క్రూషియల్, అంటే ఒక పార్టీ పరంగా, ఒక వ్యక్తుల పరంగా, ఒక సంస్థల పరంగా, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. రేపు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడతారు అని, ఎందుకంటే మొత్తం ఆర్థిక లావాదేవీలన్నీ రేపు విజయసాయిరెడ్డి మీద ఆధారపడి ఉన్నాయి చెప్పాలంటే. అంటే ఆర్థిక మూలాలను ఆయన దెబ్బ కొడతారా, లేదు కొంతవరకే ఆయన మాట్లాడతారా, ఏం చేస్తారు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వరకే మాట్లాడతారా? ఎందుకంటే ఎంతైనా వాళ్ళతో ఉన్న ఆ ప్రేమ అభిమానం ఉంటాయి కాబట్టి ఆయన ఏ రకంగా మాట్లాడబోతారు, రేపు ఈ కేసు ఏ రకంగా టర్న్ తీసుకోబోతుంది అనేది రేపు తెలుస్తుందండి. సరే, మిథున్ రెడ్డి ఎల్లుండి పిలుస్తారు, ముందు రేపు ఇంపార్టెంట్ మనకి. రేపు దీన్ని బట్టి రేపు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కొద్దో గొప్ప మనకి అవగతం అవుతుంది. సత్యమూర్తి గారు, ఫైనల్గా చూసుకుంటే లిక్కర్ కుంభకోణం మామూలుది కాదు. మనం మాట్లాడుకున్న ఈ 3,500 కోట్లు ఓన్లీ ఇది కమిషన్స్ మాత్రం, ముడుపులు మాత్రం. వాస్తవం చూసుకుంటే అది 1,00,000 కోట్ల పైచిలుకు అని చెప్పేసి ఇప్పటికీ మనం చూస్తున్నాం. అయితే ఏం జరగబోతుంది ఏంటని తీసి ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నులో మాత్రం వణుకు పుడుతుంది. సాధారణ ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు 2 రోజులు ముందే వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఈ వారం చాలా కీలక పరిణామం జరగబోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చేసారని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడతాడా, లేదంటే ఏం చెప్తారు మీరు? మరి ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటేనేమో ఒక రకంగా మాట్లాడతారు, క్వశ్చన్ ఒక రకంగా అడుగుతారు, ఏందండి భయపడే బెంగళూరులో దాక్కున్నాడా అని అడుగుతారు. వస్తేనేమో భయంతో వచ్చాడా అని అడుగుతారు. ఎంత అన్యాయం అండి పాపం. ఆయన ఏదో వచ్చాడు ఇక్కడికి, 2 రోజులు ఉండనివ్వండి, సొంత ఇల్లు, ఇది కూడా సొంత ఇల్లే కదా, అద్దె కట్టక్కర్లేదు కదా. వచ్చాడు ఇక్కడికి వచ్చి ఏదో మీటింగులు అంటున్నాడు, ఏదో కార్యకర్తలతోటి మీటింగు అది ఇది అంటున్నాడు. మీరు రాకపోతే అడుగుతారుగా,
అది చూసి ఆయన దాక్కున్నాడు, బెంగళూరులో దాక్కున్నాడు అంటారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సెన్సేషన్. అది అందుకనే మీరు అడుగుతున్నారు. పాపం ఆయన ఏం చేయాలి? బెంగళూరులో ఉండాలా, ఇక్కడికి రావాలా? తాడేపల్లి వస్తేనేమో తాడేపల్లి వచ్చాడంటారు, తాడేపల్లి రాకపోతేనేమో రాలేదు చూసారా అంటారు. అందుకనే ఆ సందిగ్ధంలోనే ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అటు ఇటు తడతడకి తిరిగేది కారణం ఏంటి అంటే, మీలాగా క్వశ్చన్లు అడుగుతున్నారు అందరూ. అదేంది ఇప్పుడు వచ్చావేంటి అని. ఇందాక కనకదుర్గ గారు కూడా చెప్పారు కదా, ఆయన బుధవారం రావాలి, ఈసారి ముందరే వచ్చేసాడని. అంటే మామూలుగా వాళ్ళ ఇంటికి పాలు పోసేవాడు చూసుకున్నాడు, చూసుకుంటున్నాం మనందరం. ఈ ప్యాకెట్ వేయాలా వద్దా, ప్యాకెట్ వేయాలా వద్దా వాత చెప్పాలా వద్దా అని చెప్పి అట్లా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆయన పాపం ఆయన ఎక్కడ ఉంటాడు పాపం, అటు ఇటు కాలుగాలిన పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి భయం పుడుతుందా అంటే, పుట్టకుండా ఎట్లుంటుంది, పుట్టకుండా ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా తీసుకెళ్ళి ఏదో ఒక లేని కేసులో ఇరికించటం వేరు, ఉన్న కేసులో తీసుకెళ్ళి అక్కడ కృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టడం వేరు. లేని కేసులో ఇరికిస్తే ఎట్టైనా బెయిల్ తెచ్చుకోవచ్చు. ఏం లేదు సార్, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు సార్ అని. నిజంగా మనీ ట్రయల్ అంతా జరిగిపోయిన తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అనుకో, ఏం చెబుతావు, నేను చేయలేదు అనలేరు కదా. నీకు ఇదిగోనా నీ అకౌంట్లోకి పోయినాయి, లేకపోతే నీ కంపెనీల అకౌంట్లోకి పోయినాయి, లేకపోతే నీ తమ్ముడు తీసుకెళ్ళాడు, లేకపోతే మీ ఆవిడ తీసుకెళ్ళింది అని ఏదో చెప్తారు కదా. అందుకని భయం పుట్టకుండా ఉండదు. అదిగాక చాలా పై స్థాయిలో పనిచేసిన వ్యక్తులకి భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. డబ్బులు బాగా ఉన్న వాళ్ళకి 1,00,000, 2 లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి మరీ జీవితం మీద ప్రేమ ఉంటుంది. ఎంత ప్రేమ ఉన్నది, అక్కడ లక్షల కోట్లు కళ్ళ ముందర పెట్టుకొని జైల్లో ఉండటం అంటే కొంచెం బాధే ఉంటుంది కదా. సో అందుకని మనం కూడా అవన్నీ ఆలోచించాలి. మనం ఆలోచించాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, నీకు 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఇట చింది పక్కకి ఎంత వెళ్ళింది, ప్రాథమిక అంచనా 30,000 కోట్లు పక్కకి వెళ్ళింది అని. అవి ఎక్కడికి వెళ్ళినాయి? అట్టపెట్టెల్లో దొరికినవి మొత్తం కలిపితే ఒక 20 కోట్లు 30 కోట్లు, మరి 35,000 కోట్లు ఉంటే 30 కోట్లు దొరికితే మిగిలినవి ఏమైనాయి? అందుకని ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆలోచిస్తుంది. వాళ్ళు ఆలోచించకుండా కేసు పెట్టరు. వాళ్ళే కాదు, సిట్ కూడా ఆలోచిస్తుంది. సిట్టు ఎంత ఆలోచించింది అంటే, ఈ డబ్బులు కొట్టేసిన డబ్బులే ఒక చోట పెట్టుకుంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు కొట్టేసి తీసుకుపోయారు, కలకత్తా తీసుకుపోయారు. తీసుకుపోతే ఇప్పుడు ఈ డబ్బులు ఆడివి కాదు, ఆ కొట్టేసిన డబ్బులు వాడివి కాదు. అందుకని తేలిగుట్టిన దొంగల్లాగా అందరూ కూర్చున్నారు, గప్చిపని కూర్చున్నారు. ఈ సిట్టు వాళ్ళకేమో పాపం, మరి వీళ్ళేమో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కదా, ఎట్లా దొరుకుతుంది చెప్పండి. నిజంగా వీడే కొట్టేసి దొంగతనంగా కొంత డబ్బులు తీసుకెళ్ళి కొట్టేసి అక్కడ పెట్టుకున్నాడు. వీడు కంప్లైంట్ చేయలే, అంటే కొట్టేసింది దొంగ, వీడికి తేలుగుట్టిన దొంగ కాబట్టి వీడే కంప్లైంట్ ఇవ్వాల. మరి ఇందులో నుంచి కొట్టేసి వెళ్ళి కలకత్తాలో ఉన్న వాళ్ళని ఎట్ట పట్టుకున్నారు చెప్పండి. అంటే పోలీసులు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు అయితే తప్ప ఇటువంటి పనులు చేయలేరుగా. అందుకని మరి అంత తెలియగల వాళ్ళు పోలీసులు ఉన్నప్పుడు మరి ఈ దొంగతనం చేసేవాళ్ళు దొరకకుండా ఎట్లా పోతారు? ఎక్కడికి పోరు, అందరూ దొరుకుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఈ ఫెమా వైలేషన్ సంబంధించి వాళ్ళ దగ్గర చాలా కఠినమైన నిబంధనలు, చట్టాలు ఉంటాయి కాబట్టి ఈ నెట్లో నుంచి తప్పించుకోవడం కష్టం.